ఏపీ రాజధాని నిర్మాణం కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కసరత్తును ముమ్మరం చేసింది. విజయవాడ సమీపంలో రాజధానిని ప్రకటించడంతో కొత్త రాజధాని కోసం భూముల సేకరణ పనిలో పడింది. ల్యాండ్ పూలింగ్ విధానాన్ని నెల రోజుల్లో ఖరారు చేయాలని నిర్ణయించింది. ల్యాండ్ పూలింగ్పై వేసిన కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం సచివాలయంలో జరిగింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల వివరాలపై సుదీర్ఘంగా చర్చించింది. కొత్త రాజధాని నిర్మాణం కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 20,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నట్లు ఆ రెండు జిల్లాల కలెక్టర్లు ఇచ్చిన ప్రాథమిక నివేదిక మేరకు తేలింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళిక మేరకు మొత్తం రాజధాని నిర్మాణానికి సుమారు 1,00,000 ఎకరాల భూమి అవసరమవుతుందని కమిటీ అంచనాకు వచ్చింది. దీంతో 4 దశల్లో భూమిని సేకరించాలని సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. తొలి దశ కింద 25,000 ఎకరాల భూమిని సేకరించాలని, అలా 4 దశల్లో భూ సేకరణ జరిగేలా కమిటీ ప్రణాళికలు రచించింది. ఆధునిక సదుపాయాలతో రాజధాని నిర్మించాలన్నది ఏపీ ప్రభుత్వ ఉద్దేశమని ఐటీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని సేకరించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే రాజధాని నిర్మాణం కోసం దానికి కావాల్సిన భూసేకరణ చేయాలనే ఆలోచన చేత మంత్రివర్గ ఉపసంఘం అధికారులతో కలిసి సమీక్ష సమావేశం అన్ని విధాలుగా భూముల సేకరణ కంటే ముందు నెల రోజుల్లోగా ల్యాండ్ పూలింగ్ విధి విధానాలను ఖరారు చేయాలని కమిటీ డిసైడ్ అయింది. విధి విధానాలు ఖరారు చేస్తే భూములు ఇచ్చేందుకు రైతులను ఒప్పించగలుగుతామని సబ్ కమిటీ అభిప్రాయపడింది. ఏడాదిలోగా మొత్తం భూమిని సేకరించి 3 ఏళ్లలోగా తొలి దశ రాజధాని నిర్మాణం పూర్తి చేయాలనే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. డెవలప్ చేసిన ల్యాండ్లో ఎంత ఇవ్వాలా అంటే రఫ్గా మనం అనుకుంటుండేది ఏంటంటే 50% ఏరియా డెవలప్మెంట్కి పోతుంది, 50 to 55 కూడా పోతుంది. అంటే రఫ్గా అనుకునేది యాక్చువల్గా. ఇవాళ ఉపసంఘం అనుకునేది ఏంటంటే అవన్నీ చూసిన తర్వాత రఫ్గా అరౌండ్ 50% ఈజ్ గోయింగ్ ఫర్ డెవలప్మెంట్. రిమైనింగ్ 50%లో అరౌండ్ 40% వరకు మనం రైతులకి ఇస్తే బాగుంటుంది. ప్లస్ వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఒక 15,000 to 25,000 ఇంకా అది ఫైనలైజ్ చేయాలి. మరోవైపు ల్యాండ్ పూలింగ్ జరిగే ప్రాంతాల్లో భూ లావాదేవీలు నిలుపుదల చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. భూ సమీకరణ విషయంలో రైతులకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం కలగకుండా ప్రణాళికలు రూపొందిస్తుంది. దీనికోసం రైతుల నుంచి భూములను సేకరిస్తే వారికి ఏడాదికి ఎకరానికి 15,000 నుంచి 20,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై త్వరలోనే స్పష్టమైన విధానం ప్రకటిస్తామని తెలిపింది. గవర్నమెంట్ అంటే మేమేమంటున్నామంటే మ్యాక్సిమం 50,000 పే చేయాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నాము. ఎంత మేరకు వేయాలనేది బ్యాంక్స్ కోఆపరేషన్ కూడా కావాలి. మిగిలిపోయినటువంటి దాన్ని సర్టిఫికేట్స్ ఇస్తున్నాము. బ్యాంక్స్ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ సర్టిఫికేట్స్ మీద కూడా లోన్ ఇవ్వమంటున్నాం. గవర్నమెంట్ సర్టిఫికేట్స్ మొత్తానికి తొలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న రాజధానిపై వేసిన సబ్ కమిటీ విజిటిఎం పరిధిలో మొత్తం 184 కిలోమీటర్ల పరిధిలో రాజధాని ఏర్పాటు చేసి దాని చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. మొదటి దశ రాజధాని నిర్మాణంలో భాగంగా అసెంబ్లీ, రాజ్భవన్, హైకోర్టు, ఉద్యోగుల నివాస గృహాలు, సచివాలయం వంటి ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. వచ్చే నెల 6వ తేదీన మరోసారి ల్యాండ్ పూలింగ్పై భేటీ అయి విధి విధానాలను రూపొందించనుంది.